అందరికీ జయ శ్రీరామ్. ఎవరైతే గంధం వైష్ణవి ఉందో యూట్యూబ్ వైష్ణవి మనకు మాదాపూర్ జగిత్యాల జిల్లా కర్నూలు మన ఏదైతే కురుట్ల మండలం అంటే చాలామంది గుర్తొస్తుంది. ఇక్కడ విషయం ఏంది, నేను ఇది నా సొంత ఫ్యామిలీ విషయంగా భావిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఒక 5-6 ఛానల్లో అంటే వాళ్ళు వీడియో లైవ్లు పెట్టి రాలడి ఏమని వైష్ణవి సమాధి దగ్గరికి తీసుకుపోయినరు ఎవరిని, హరిబాబును. అక్కడనే గవర్నమెంట్ ఏదో సీక్రెట్ మిషన్ చేయబోతా ఉంది అని చెప్పడానికి కోసము వీడియోలు లైవ్లో పెట్టారు. వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, కింద కామెంట్లు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ పబ్లిక్ ఉన్నటువంటి నమ్మకం కోల్పోతారు. వాస్తవానికి మళ్ళీ నేను ఇప్పుడే వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. అట్లాంటిది ఏమీ లేదని చెప్తా ఉన్నాడు. అట్లాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఎక్కడ ఉంది అంటే వీళ్ళ పోస్ట్ మార్టం రిపోర్టు దాంట్లో ఏమొచ్చింది ఇంకా వీళ్ళకి తెలియదు, వైష్ణవి వాళ్ళ కుటుంబానికి. అలాగే వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే చుట్టుపక్కల వాళ్ళని కానీ సీసీ కెమెరాలు, ఎందుకంటే దాంట్లో 4 ఉన్నారు కాబట్టి ఆ 4 చేసిర్రా ఒక్కలే చేసిర్రా అన్నదానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇంట్లో వాళ్ళని అందరినీ అడగడము తెలుసుకోవడము, దానికి ఫుల్ ఎవిడెన్స్ అన్నట్టు. ఎవిడెన్స్ ఫుల్ కావాలి. హరిబాబు ఓకే, ఇంకా మిగతా 3 ఎవరైతే వైష్ణవి వాళ్ళ అత్త అలాగే హరిబాబు వాళ్ళ అన్న ఇంకో అన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3ని శిక్షించడానికి ఫుల్ ఎవిడెన్స్ కావాలి. ఫుల్ ఎవిడెన్స్ కావాలి. అలాగే వాళ్ళకు ఈ లోపల బెయిల్ ఆల్రెడీ లాయర్ను అంటే న్యాయస్థానం ఎలా ఆలోచిస్తుందంటే నువ్వు దోషివి అని రుజువు అయ్యేంత వరకు నీకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ దోషిగానే జైల్లోకి వెళ్ళిన హరిబాబుకు మరి బెయిల్ ఇస్తుందా ఏదా అనేది అది న్యాయస్థానానికి అలాగే పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు దాని గురించి. ఇక్కడ విషయం ఏంది అంటే ఈరోజు చాలామంది నమ్మకం పోతూ ఉంది. మీరు పెట్టే ఈ వీడియోల వల్ల, ఈ వీడియోలు నిజంగా వైష్ణవిని సజ్జనార్ గారు దిగినరు. ఆల్రెడీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఏదైతే మనకు దిశ ప్రియాంక రెడ్డి అంటే ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. ఆ విషయంలో సజ్జనార్ గారు అప్పుడు స్పెషలిస్ట్గా ఉండి ఎన్కౌంటర్ చేసిరని, ఇప్పుడు కూడా ఈ వైష్ణవి విషయంలో కూడా హరిబాబు కానీ విషయంలో సజ్జనార్ గారు రావడం జరిగింది. ఆయన వచ్చి ఆల్రెడీ ఎన్కౌంటర్ జరుగుతూ ఉందని చెప్పేసి ఇది గవర్నమెంట్ స్పెషల్ అంటే సీక్రెట్ మిషన్ అని చెప్పి లైవ్లు పెట్టిండ్రు. దాని గురించి 2-3 ఫోటోలు చూపించిన తర్వాత అసలు ఎవరి ఇంట్లో అయినా ఇట్లా జరిగినప్పుడు దానికి మనం నిజాలు ఏంటి, నిజంగా ఏం జరుగుతూ ఉంది, అసలు పోలీస్ శాఖ ఈ కేసును ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, న్యాయస్థానం దీని గురించి ఏ రకంగా ఆలోచిస్తూ ఉంది, ఇవి మనం తెలుసుకోవాల్సింది. మరి వీళ్ళు ఏ రకంగా ట్రై చేస్తూ ఉన్నారు అంటే సాక్ష్యాధారాలు నిరూపించుకోవడానికి అలాగే సాక్ష్యాధారాలు రుజువు చేయడానికి. కానీ ఇలా ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. చూడురి, రంగంలోకి సజ్జనార్ వైష్ణవి సమాధి ముందే హరిబాబు ఎన్కౌంటర్ అని థంబ్నెయిల్ పెట్టి ఆల్రెడీ సజ్జనార్ గారి ఒక ఫోటో తీసుకొని ఆ ఎన్కౌంటర్ చేసినట్టు ఇక్కడ ఏదో ఎక్కడో తీసుకొచ్చి అక్కడ ఎడిటింగ్ చేసి పెట్టేసి ఏదో చేస్తే దాని కింద కామెంట్లు అది పద్ధతి కాదండి. ఎందుకు పద్ధతి కాదు అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు చూస్తే ఏమైపోతుంది అంటే ఇప్పుడు వైష్ణవికి ఉన్నటువంటి సపోర్ట్ పోతుంది. నా బాధ ఏంటి అంటే వైష్ణవికి రోజు చాలామంది ఇప్పుడు మహిళా సంఘాలు కావచ్చు, అలాగే మొన్న జగిత్యాల జిల్లా జీవన్ రెడ్డి గారు వెళ్ళడము, అలాగే మనకు సంబంధించినటువంటి చాలా రాజకీయ నాయకులు వెళ్ళడము, తీన్మార్మల టీం వెళ్ళడము, ఇట్లా చాలామంది విఐపీలు ప్రజాప్రతినిధులు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటాము అని చెప్పినటువంటి సమయంలో ఇటువంటి వీడియోలు బయటకు పడతాయి. అంటే ఇటువంటి ఫేక్ వీడియో, ఇది ఫేక్ కాదా, ఫేక్ వీడియోలు పెట్టినప్పుడు ఏమవుతుంది, పబ్లిక్కు నిజంగానే వైష్ణవికి న్యాయం జరిగింది అని వాళ్ళు ఏమైపోతారంటే డైవర్ట్ అయిపోతారు, అంటే కూల్ అయిపోతారు. అప్పుడు వీళ్ళకు కావాల్సినటువంటి సపోర్టు పోతుంది. మరి అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒంటరి అయిపోయినట్టు కదా. వైష్ణవి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సపోర్ట్గా ఉన్నారు.
వీడియోలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణలో ఇష్యూ జరిగింది, ఆంధ్ర నుంచి బస్సుకు డబ్బులు పెట్టుకొని వచ్చి వాళ్ళని మాట్లాడిస్తూ ఉన్నారు, పలకరిస్తూ ఉన్నారు. ఎంతోమంది వచ్చి రోజు 100 మంది కలుస్తూ ఉన్నారు. ఎందుకోసం న్యాయం జరగాలి అని. మొన్న క్యాండిల్ ర్యాలీ కూడా తీసినట్టున్నారు. జగిత్యాల జిల్లాలో మన కొరుట్ల మండలంలో రోడ్డు పొన్న కూడా ధర్నా కూడా చేసినట్టున్నారు. ఈ రకంగా వాళ్ళకు ప్రజలు కానీ, విలేజ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది అందరు కానీ సపోర్ట్ ఉన్నారు. కానీ కొంతమంది కక్కుర్తికి ఆశపడే వాళ్ళు ఈ విధంగా చేయడము, ఇదొక ఛానల్లో లైవ్ డైరెక్ట్. తర్వాత ఇదొక ఛానల్లో వైష్ణవికి న్యాయం జరిగింది లైవ్. భర్త హరిబాబును ఎన్కౌంటర్ చేసినారని చెప్పి ఇక్కడ ఒకటి ఏదో లెటర్ రాసిరు ఏదో అని చెప్పేసి, ఇది కూడా గవర్నమెంట్ సీక్రెట్ మిషన్ని అన్నట్టుగా చిత్రీకరించి తమ్నెయిల్ను దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అసలు? ఏం చెయ్యాలి సోషల్ మీడియా పరంగా, ఏం చేసి ఈ న్యాయాన్ని జల్లి న్యాయం జరిగేటట్టు తీసుకుపోవాలనో ఇప్పుడు అదే సోషల్ మీడియా వలంగా వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ అనేది పోతుంది. దయచేసి ఎవరైనా కానీ ఇటువంటి ఫేక్ వీడియోలు పెట్టకూర్రి. మీకు న్యూస్ కావాలంటే ఇంకా చాలా న్యూస్లు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి, వాటిని ఫోకస్ చేయండి. కానీ ఇటువంటి పెట్టద్దు, అది అందరినీ కోరుకుంటా ఉన్నా. దయచేసి నా సొంత చెల్లెమ్మగా వైష్ణవికి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నా కుటుంబంలో జరిగితే నాకు కూడా నిలబడాలి ఎవరైనా, అలాగే ఎవరి కుటుంబంలో జరిగిన మనం నిలబడాలి అనేటటువంటి విషయంలో నేను మాత్రం సపోర్ట్ చేస్తూ ఉన్నా. ఇటువంటి వీడియోలు పెట్టకూడదు. అది అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. లాస్ట్గా ఇంకో విషయం చెప్తామనుకుంటున్నా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇది కరెక్టేనా, ఇప్పుడు ఈ రకంగా థంబ్నెయిల్ పెట్టి వీడియో చేసుడు కరెక్టేనా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎక్కువ మంది కామెంట్ చేస్తే మిగతా ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా న్యూస్ ఛానల్ చేస్తే ఇంకా మరీ అధ్వానంగా అయిపోతుంది. ఇంకా చేయలే, చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థం కావాలంటే నిజాన్ని నిర్భయంగా మనం కూడా చూపెట్టడము. నేను ఇప్పుడు చెప్పినా కదా, వాళ్ళకి ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే అప్పుడు వాళ్ళకు అసలు న్యాయస్థానం ముందుకు తొందరగా ఆ ఛార్జ్షీట్ వెళ్ళిన తర్వాత న్యాయస్థానం పరిశీలించడము, వాళ్ళకి ఏ శిక్ష చేయాలా, అసలు ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి, నలుగురికి శిక్ష చేయాలన్నా, లేకపోతే అందులో అరబాబు గాంధీ ఉందా, లేకపోతే ఎవరైనా కిరాయి రౌడీలను పెట్టిరా, ఇటువంటి విషయాలను వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి న్యాయస్థానము అక్కడ చెప్పడం జరుగుతుంది. అది విషయం. కానీ ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా గవర్నమెంట్ సీక్రెట్ మిషన్ జరుపుతూ ఉంది, ఏదో జరిగిపోయింది అంటే సగం మంది చల్లబడిపోతారు. అది అవునా కాదనేది మీరు కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు. మన వీడియో నచ్చినట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని మీ కుటుంబ సభ్యురాలుగా వైష్ణవిని భావించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. మరోమారు దయచేసి ఇటువంటి వీడియోలు పోస్ట్ చేయకర్రి. పోస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మీ తప్పును తెలుసుకొని మళ్ళీసారి చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక కుటుంబం మీద మనం వ్యాపారం చేస్తున్నట్లు లెక్క. అది చెయ్యొద్దు, అది నేను కోరుకుంటా ఉన్నా. అంతే.